అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సుకీర్తి, సైకియాట్రిస్ట్, కన్సల్టెంట్ అట్ ట్రస్ట్ హాస్పిటల్, కాకినాడ. సో ఈరోజు మన ఈ యొక్క గత వారంలో జరుగుతున్న ఈ హత్యలు కానీ వాటి గురించి మాట్లాడుకుందాం. జనరల్గా ఇలాంటి సిచ్యువేషన్స్ ఇంట్లో ఎవరికైనా మానసిక ఇబ్బందులు ఉన్నా సరే, లేదా ఏదైనా బాగా ఒత్తిడికి గురవుతున్నా సరే, ఇలాంటివి మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. పెద్దవాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు అన్నదానికి కారణం మేబీ వాళ్ళు డిప్రెషన్లో ఉండొచ్చు. దానికి చాలా కారణాలు ఉంటాయి. జాబ్ ప్లేస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. వాటి గురించి పిల్లలకి ఫ్యూచర్లో ప్రాబ్లం రాకూడదు అని చెప్పేసి పిల్లల్ని కూడా చంపేసి వాళ్ళు కూడా చనిపోవడం జరుగుతుంది అనుకోవచ్చు. మెయిన్గా మనం ఇలాంటి వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేయాలి అని అంటే, ఎదురుగుంట వర్క్ ప్లేస్ కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ షేర్ చేసుకున్నప్పుడు, లేదా అతను రోజు ఉన్న బిహేవియర్ నుంచి ఈ రోజు వేరేగా ఉన్నా సరే, లేదా కొన్ని రోజుల నుంచి డల్గా ఉంది, ఎవరితో కలవకపోవడం, ఇవన్నీ గమనించినప్పుడు వాళ్ళు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఇలా పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే బాగుంటుంది అని అడ్వైస్ చేయడం, లేదా హెల్ప్ లైన్స్కి ఫోన్ చేసి వెంటనే ఇమీడియట్గా నీడ్ తీసుకోవడం, లేదా ఆలోచనలు వస్తున్నప్పుడు వాటిని ఎలా డిటెక్ట్ చేయడం అనేది మనం తెలుసుకోవాలి. బాగా ఆలోచనలు డిస్టర్బ్ చేస్తున్నాయి అన్నప్పుడు ఫస్ట్ ఉన్న ప్లేస్ నుంచి వెళ్ళిపోయి వేరే చోట కూర్చోవడం, లేదా ఎవరికైనా షేర్ చేసుకోవడం, దానికి ఆల్టర్నేటివ్ ఏంటి అన్నది ఆలోచించాలి. నెక్స్ట్ వన్ థింగ్, చాలా మంది డాక్టర్ సహాయం కోసం ఎందుకు రారు అన్నది స్టిగ్మా అండి. చాలా మంది ఏమైనా సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తున్నారు అంటే వాళ్ళకి పిచ్చి అని అనుకుంటారేమో అన్న అపోహతో రారు. కానీ చాలా మంది ఈవెన్ డిప్రెషన్ అయినా సరే, యాంగ్జైటీ అయినా సరే, బాగా ఒత్తిడికి గురవుతున్నారు అన్నా సరే సైకియాట్రిస్ట్ చూస్తారు, వాటికి మందులు పెడతారు. అలానే ఎటువంటి మత్తు పదార్థానికి కానీ డ్రగ్స్కి కానీ అలవాటు అవుతున్నప్పుడు కూడా సైకియాట్రిస్ట్ దగ్గరికి కలిస్తే వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళు ఫర్దర్గా ఇలాంటి తప్పుడుగా బిహేవ్ చేయడం అనేది జరగకుండా మనం ఆపగలం. ఆల్రెడీ ఖచ్చితంగానే అని కాదు, కానీ వాళ్ళకి ఏమైనా మానసిక ఇబ్బంది ఉండొచ్చు, లేదా ఇంట్లో ఫ్యామిలీ ఇష్యూస్ ఏమైనా ఉండొచ్చు, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా కానీ, లేదా ఏమైనా ఫైనాన్షియల్ బర్డెన్స్ అయి ఉండొచ్చు. సో ఇవన్నీ ఓవర్కమ్ చేయలేక మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాళ్ళు అలా బిహేవ్ చేస్తూ ఉండొచ్చు. అంటే లైక్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే రేపు పొద్దున్న ఇలాంటివి ఫేస్ చేయకూడదు అన్న ఒక రీజన్ అన్నా అయ్యి ఉండాలి, లేదు అంటే అది ఇంపల్సివ్ ఉండొచ్చు. ఆ క్షణాన్న ఆ థాట్ వచ్చేసి అలా చేస్తూ ఉండొచ్చు. అది రైట్ ఆ రాంగ్ అన్నది ఆ టైంలో ఎవరు డిసైడ్ చేసుకోలేరు. సో కానీ ఆ టైంలో ఒక్క నిమిషం ఎవరైనా సరే చేస్తున్న పని రైట్ ఆ రాంగ్ అన్న ఆలోచన వస్తే వాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్స్ రిపీట్ కాకుండా మనం కాపాడుకోవచ్చు.